అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారో అది 24 గంటల గడవక ముందే బీసీ నేత బీసీల ఆశాజ్యోతి అయినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద మరి నిజంగా రౌడీ మూకలో టీడీపీ రౌడీ మూకలో మరి వెళ్ళి అసలు గేట్లు బదలగొట్టి మరి పెట్రోల్ బాంబులు వేసి అసలు ఏ రకంగా అది చేస్తున్నారనేది మనం ఈ వీడియోలో కూడా మనం అన్నీ చూసాం. మన పాత్రికేయుల ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మనం అంతా చూసాం. ఎంత దారుణం ఎప్పుడైనా ఉందా? ఇంత దారుణం ఎప్పుడైనా మన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఉందా? మరి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు బీసీలు మాకు వెన్నుముక, బీసీల వల్ల తెలుగుదేశం పార్టీ ఇలాగుంది అలాగుందని ఆయన మాటల వరకు చెప్పి ఈరోజు బీసీల మీద దాడి చేస్తున్నాడు. ఆయన కాపుల్ని బీసీలని కేవలం మరి అంబటి రాంబాబు గారి మీద మరి ఆ రకమైనటువంటి దాడి మరి నిజంగా మరి భయభ్రాంతులు చేయడం, ఇళ్ల మీదకి వెళ్ళి కారు పగలగొట్టి అవి పగలగొట్టి మనం ఎక్కడున్నాం? మనం అసలు మామూలుగా అంతాను. అసలు ఇలా చేయడానికి రాజ్యాంగం ఏమన్నా మీ సొంతంగా రాసేసుకున్నారు? రాజ్యాంగం మీరు ఏమన్నానో అధికారం శాశ్వతం కాదు, అధికారం మీ జాగిరి కాదు. ఏమని అధికారం అనేది శాశ్వతం ఎవరికే కాదు. ఈరోజు మీరుంటారు అధికారంలో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించని కూడా మీ ఆలోచనలు దొరకవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు అలాగుంటాయి. మీరు ఆలోచనలు అలాగా ఆయన ఆలోచన దొరకరని మీరు ముగ్గురు కలిపి పోటీ చేశారు. మీరు అందరూ కలిపి ఒక్కరి మీద ముగ్గురు కలిపి పోటీ చేస్తే మీరు ఆ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి మీకు. ఏ రకంగా మీరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గౌడు సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళి మీరు ఆ రకమైన దాడి చేయడానికి మేము పూర్తిగా అలాగే అంబటి రాంబాబు గారి మీద జోగి రమేష్ గారి మీద దాడి చేయడానికి మేము మా గౌడు సంఘం తాడేపల్లిగూడెం తరపున మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులో ముందే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ రకమైనటువంటి ఈ పరిపాలన సాగుతుందో. మరి అంబటి రాంబాబు గారు ఆ రోజు చెప్పారు, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పానని. నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పానని రెడ్ బుక్లను పెట్టి కార్యకర్తలనే రౌడీలుగా తయారు చేసి విచక్షణారహితంగా ఇంట్లో ఉన్న వాళ్ళు భయభ్రాంతులు చేసి అసలు ఏ రకమైన చేస్తున్నారు మీరు అంతాను. కేవలం మీరు చేసేది కాపుల్ని బీసీలని టార్గెట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీల్లో పుట్టడమే ఒక పాపం అన్నట్టుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. బీసీలు నాయ బ్రాహ్మణులు వాళ్ళ యొక్క గోడు చెప్పుకుంటాకే మరి అక్కడే మరి సచివాలయానికి వెళ్తే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు, కబడ్డార్ మీ తోకలు కత్తిరిస్తానని చెప్పని ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ప్రజలందరూ చూశారు. అంటే బీసీలు అంటే నీకు అంత చులకనా? ఎస్సీలు అంటే అంత చులకనా? ఎస్సీల్లో పుట్టడమే తప్పనని మాట్లాడావు నువ్వు మాట్లాడతాం. అసలు నువ్వు కులాలను విడగొట్టి మాలని మాదిగల్ని విడగొట్టి ఈరోజు వాళ్ళు చిచ్చు పెట్టావు. అన్నదమ్ముల్లో ఉండవలసిన మాల మాదిగల్ని ఈ